పోరా బయటికి. అక్కడ ఇంట్లోంచి నిన్ను నీ మొగుడిని గంటేగానే ఇక్కడికి వచ్చి అలివేడి మీద అరవింద్ మీద చాడీ చెప్తున్నావా? ఇలాంటి సమయంలో మన పెద్దరికాన్ని ఉపయోగించుకోకపోతే సమస్యలు ఇంకా పెద్దవవుతాయి. అత్తయ్య, అల్లుడు గారు మీరెప్పుడు వచ్చారు? మీరు ఇంగ్లీష్ డాన్స్ కూడా చేస్తారని ఇప్పుడే తెలిసింది అత్తయ్య. ఏంటి పగట వేషం? మీకు పిచ్చిగాని పట్టలేదు కదా? అది కాదు అల్లుడు గారు, అలివేణి కాస్త మోడర్న్గా ఉండమంటే ఎలా ఉంటుందోనని ఈ డ్రెస్ వేసుకున్న అల్లుడు గారు. చచ్చా, ఇంకా ఇక్కడే నిలబడ్డారే, వెళ్ళండి. అలివేణి, అలివేణి. నాన్నా, నాన్నా ఎలా ఉన్నారు? మీరొక్కరే వచ్చారా? అమ్మ రాలేదా? నేను ఒక్కడే వచ్చానమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది నాన్నా. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నావా? చూపించుకుంటున్నాను నాన్నా. రండి కూర్చోండి. నాన్నా, మా అత్తయ్య మాయాదేవి గారు, మా మావయ్య ప్రకాష్ గారు. అత్తయ్య మా నాన్నగారు. నమస్తే అండి. నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు, మీ కూతురు అలివేణి చాలా అదృష్టవంతురాలు. నాకు అదృష్టం మీద నమ్మకం లేదు మాయాదేవి గారు. అమ్మ అలివేణి, అల్లుడు గారిని ఒకసారి పిలువమ్మ, మాట్లాడాలి. ఇప్పుడు బయటికి వెళ్ళారు నాన్నా. కూర్చోండి లక్ష్మీనారాయణ గారు. నేను మర్యాదల కోసం రాలేదు ప్రకాష్ గారు. ఏంటి నాన్నా అలా ఉన్నారు? ఏమైంది? అదే నేను నిన్ను అడుగుతున్నాను, అసలు ఏమైంది? పైకి కనిపించని బుద్ధి మాత్రమే మారిందనుకున్నాను. కట్టు బొట్టు కూడా మార్చేసావు కదమ్మా. నాన్నా, మీరు కోపంతో ఇంటికొచ్చారని చూడగానే అర్థమైంది. అయినా నేను మీతో సంతోషంగానే మాట్లాడాను. కానీ మీరెందుకు ఇలా మొహం మార్చుకుని మాట్లాడుతున్నారు? ఆస్తి అరవింద్ బాబు పేరు మీద ఉందనగానే కొమ్ములు వచ్చేసాయా నీకు? కోడలుగా కాదు, కూతురుగా చూసుకున్న రత్నప్రభ గారు ఇప్పుడు నీకు కాని వాళ్ళు అయిపోయారా? అత్తా మామయ్యల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసి దుర్మార్గం పనిచేస్తావా నువ్వు? నువ్వు అసలు నా కూతురువేనా?
వారం రోజుల్లో బంధాలు బారిపోయాయా? వారం రోజులకే కలిసి ఉన్న వాళ్ళు కాని వాళ్ళు అయిపోయారా? ఏంటి మొండితనం? ఇది అహంకారమా? కళ్ళు నెత్తికెక్కిన మూర్ఖత్వమా? ఆగండి నాన్న. మీరు మాట్లాడమేనా? నన్ను మాట్లాడినివరా? కృష్ణవేణి ఇంటికి వచ్చి ఇంట్లో అగ్గిపుల్ల పెట్టిందని నాకు అమ్మమ్మ అంతా చెప్పింది. నువ్వు కనీసం ఏం జరుగుతుందో అని ఫోన్ చేసి కూడా చెప్పలేదు కదమ్మా. అత్తింట్లో 1,00,000 గొడవలు జరుగుతాయి. అవన్నీ చెప్పకూడదని మీరే కదా మాకు చెప్పేవాళ్ళు. అందుకే చెప్పలేదు. సరేనమ్మా, కృష్ణవేణి వచ్చి నిజాలే చెప్పింది, చాడీలు చెప్పలేదు. కృష్ణవేణి చాడీలు చెప్పకపోతే మీరిలా నన్ను అపార్థం చేసుకుని అసలు మాట్లాడేవాళ్ళు కాదు నాన్న. అపార్థం చేసుకుంటే మనుషులు విడిపోతారని తెలుసు కదా. మరి అన్నదమ్ములు విడిపోతుంటే నువ్వు చూస్తూ ఏం చేస్తున్నావు? మీ అత్త మామ, నీ చెల్లెలు కృష్ణవేణి, మీ బావ ఇంతమందిని రోడ్డు మీద పడేశావు. నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఎందుకున్నావు? మీ అత్తయ్య పోలీస్ స్టేషన్లో ఉంది, మీ వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే హాయిగా ఎందుకున్నావు? నాన్న, ఆస్తి నా భర్త అరవింద్ పేరు మీద ఉందని తెలియగానే అసలు గొడవ మొదలైంది. అంతే తప్ప నేను గాని నా భర్త గాని ఎవరిని ఇంట్లోంచి బయటికి పంపించలేదు. రత్నప్రభ గారు కోపంతో ఒక మనిషిని కాల్చి చంపింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దానికి మమ్మల్ని ఎందుకు నాన్న నిలదీస్తున్నారు? నా భర్తను ఆఫీస్లో కాలర్ పట్టుకుని అవమానించారు. హాస్పిటల్కి వెళ్తే అసలు నువ్వు కొడుకువే కాదు పో అంటూ నీచంగా మాట్లాడి అవమానించారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఘోరంగా అవమానించారు. మా ఆయన ఎన్ని అవమానాలు సహించాలి నాన్న చెప్పండి మీరు. కృష్ణవేణి అక్కడికొచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు. ఆ చెప్పుడు మాటలు విని కన్న కూతురు మీద నిందలు వేసి మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది నాన్న. ఒక కూతురు అదృష్టాన్ని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు ప్రపంచం అంతా ఉంటారు గాని మీలా మాట్లాడే తండ్రి ఎవరు ఉండరు నాన్న. అలివేణి! అవును నాన్న, కడుపుతో ఉన్న కూతురు దగ్గరికి ఏ తండ్రైనా పూలు పండ్లతో వస్తాడు. మీలా కడుపు నిండా ద్వేషం పెంచుకొని ఏ తండ్రి రాడు నాన్న. ఓ, మాటలు బాగా నేర్చావు. నాకెవరూ నేర్పాల్సిన అవసరం లేదు. ఒకరు నేర్పిస్తే నేర్చుకునే వ్యక్తిత్వం నాది కాదు. ఆ విషయం మీకు తెలుసు. లక్ష్మీనారాయణ గారు, అసలు మీరు కూతురుని చూడడానికి వచ్చారా లేక గొడవ పడ్డానికి వచ్చారా? మీలాంటి దరిద్రులు రావడం వల్లే పచ్చని కుటుంబాలు నిలువున కాలిపోతున్నాయి. మీలాంటి ఓసర వెల్లుల్ని నమ్మినందుకు సృజన గారికి బాగా బుద్ధి చెప్పారు. లక్ష్మీనారాయణ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మా, మీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. అదంతా విప్పి చెప్పే ఓపిక నాకు లేదు. లక్ష్మీనారాయణ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు వియ్యంకులని ఇంతసేపు మర్యాదగా మాట్లాడాం. కన్న కూతురు బాధపడేలా మాట్లాడుతున్నారు. అసలు మీరు తండ్రేనా? అవును మామయ్య గారు, ఈయన గారికి మేనకోడలు కృష్ణవేనంటే పంచ ప్రాణాలు. ఆవిడ గారి ప్రేమ ముందు ఈ కన్న కూతురు కూడా కనిపించదు. అలివేణి, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మరెందుకొచ్చారు నాన్న? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వెళ్ళి కృష్ణవేణిని వంశీబాబుని పిలుచుకురా. అందరం కలిసే ఉందామని ఇంటికి తీసుకురా. అలా నేను చేయకపోతే? నాకు కృష్ణవేణి ఒక్కతే కూతురు అనుకుంటాను.
సరే నాన్న, మీరు చెప్పినట్టు ఇప్పుడే వెళ్ళి కృష్ణవేణి వంశీగార్లని ఈ ఇంటికి తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఇంట్లోనే కూర్చోండి. ఏంటి మామయ్య, బాధపడుతున్నారా? లేదమ్మా, కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఒకే ఒక్క నిర్ణయం మన జీవితాన్ని ఇంత తారుమారు చేస్తుందని ఊహించలేదమ్మా. నాన్న, చాముండేశ్వరి అత్తయ్య గురించి, తన పెళ్లి చావు గురించి అన్ని విషయాలు కృష్ణవేణి నాకు చెప్పింది. హాస్పిటల్లో మేడంని అడిగితే గతం గురించి అన్ని విషయాలు చెప్పింది మామయ్య. నా చెల్లెలు దురదృష్టవంతురాలని తనలో తాను ఎప్పుడు కుమిలిపోయేదమ్మా. అందుకే తన బిడ్డ అరవిందును కూడా మాకే ఇచ్చేసింది. మామయ్య, ఇంతకీ మీ చెల్లెలు ఆ రోజు నుంచి కనిపించలేదా? కనిపించలేదమ్మా. మీ చెల్లెలు కనిపించలేదని ఆ రోజే మాయాదేవి ప్రకాష్ల మీద కేసు ఎందుకు పెట్టలేదు మామయ్య? పక్క వార్డులో అప్పుడే పుట్టిన అరవిందుని పెట్టొచ్చేసరికి తను కనిపించలేదమ్మా. నా చెల్లెలికి డెలివరీ చేసిన సిస్టర్కేమో తను హాస్పిటల్ నుంచి పారిపోతూ తన కోసం మా అన్నా వదిలిని వెతికించొద్దు అని చెప్పిందంట. అయినా సరే తన కోసం మొత్తం వెతికాం. పేపర్లో ఆచూకీ కనపడలేదని వేశాం. బట్ ఈరోజు వరకు కనిపించలేదు. అసలు బతికుందో చనిపోయిందో కూడా తెలియదమ్మా. లేదు మామయ్య, పిన్ని ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది. అసలు తనేం పాపం చేసిందని ఇలా దేవుడు తన జీవితంతో ఆడుకుంటున్నాడో అర్థం కావడం లేదు మామయ్య. అంతా నా చెల్లెలు తలరాతమ్మా. అంటే ఆ ప్రకాష్ మాయాదేవిలో ఎన్ని సంవత్సరాలు లండన్లో ఉండి ఇప్పుడొచ్చారు. ఆస్తంతా అరవింద్ పేరు మీద ఉంది కదా, అందుకే వాణ్ణి అలివేణిని వాళ్ళ వైపు తిప్పుకొని మన మీద ఉసిగొలుపుతున్నారు. ఉసిగొలిపితే మాత్రం అలివేణి అరవిందులు మరీ ఇంత నీచంగా మారిపోతారా? మారింది మేము కాదు, మీరు. ఎవరో బెగ్గర్స్ వచ్చినట్టున్నారు. కాస్త అన్నం పెట్టి పంపించి కృష్ణవేణి. వంశీ గారు! అమ్మా అలివేణి, లోపలికి రామ్మా. కృష్ణవేణి, మామయ్య, అలివేలికి కూడా భోజనం పెట్టు. అలాగే. నాకు కింద కూర్చొని తినే అలవాటు లేదు. అక్క, నువ్వు భోజనం చేస్తానంటే చైర్లో కూర్చుని తిను. వద్దులే కృష్ణవేణి, నాకు మున్సిపల్ వాటర్ తాగే అలవాటు కూడా లేదు.
అరవింద్ ఎలా ఉన్నాడమ్మా? మీ దయ వల్ల బాధపడుతున్నారు మావయ్య గారు. అలివేణి, ఏంటి కృష్ణవేణి అంత గట్టిగా అరుస్తున్నావు? కోపం వస్తుందా నీకు? ఉఫ్, అబ్బా, ఈ ఫ్యాన్ గల్ నాకు అస్సలు పడదు. ఏసీ లేదా? లేదు. ఏసీ లేకుండా ఎలా ఉంటున్నారు? అమ్మో, నేనైతే 10 నిమిషాలు కూడా ఉండలేననుకో. సరే అలివేణి, నువ్వు ఇంకొకసారి వచ్చినప్పుడు ఏసీ ఏర్పాటు చేస్తాం. కానీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. మీ మేనమామ దగ్గర ఏం చాడీలు చెప్పావో ఏమో. ఆయన ఇంటికొచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు తెలుసా? విడిపోయిన అన్నాదమ్ముల్ని, మీ అత్త మామల్ని క్షమించమని అడిగి ఇంటికి తీసుకురమ్మని నాకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో భయపడి నేను మీ దగ్గరకు వచ్చాను. నీ మేనమామ మిమ్మల్ని పిలుచుకుని వచ్చేంత వరకు ఇంట్లోనే ఉంటానని తిష్ట వేసుకొని కూర్చున్నారు. అయితే ఇప్పుడేం చేయాలి? అదే కృష్ణవేణి, తప్పంతా నాదే అని ఒప్పుకుంటున్నాను. అరవింద్ వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఇంట్లోంచి తరిమేస్తాం. సారీ సారీ సారీ, మా తప్పుల్ని క్షమించి మీరు కూడా ఇంటికి రండి మావయ్య. అలా అంటాననుకుంటున్నారా? అస్సలు అనను. చూడు కృష్ణవేణి, ఇంకోసారి మళ్ళీ నీ మేనమామ దగ్గరకు వెళ్ళి మా గురించి చాడీలు చెప్పావో, మళ్ళీ ఆయన ఇంటికి పంపించావో మర్యాదగా ఉండదు. ఈ విషయం చెప్పి వార్నింగ్ ఇద్దామని వచ్చాను, గుర్తు పెట్టుకో. అక్క, నీకు సరిపడే చెప్పులు వేసుకో, లేకపోతే కింద పడి మొహం పగలగొట్టుకుంటావు. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. చెంతగా మారిపోయావక్క. నాన్న, కృష్ణవేణి వాళ్ళని ఇంటికి రమ్మని కాళ్ల మీద పడ్డాను. వంశీ గారిని మావయ్య గారిని కూడా చేతులెత్తి నమస్కరించి క్షమించమని అడిగాను. మళ్ళీ ఇంటికి రావడం కల్లో కూడా జరగదన్నారు నాన్న. ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి నాన్న. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నానమ్మా. లేదంటే లాక్ కొట్టేవాణ్ణి. అంటే ఏంటి నాన్న? నేను చెప్పేది నిజం కాదనుకుంటున్నారా? నా కూతుళ్ళకి అబద్ధం చెప్పడం నేను నేర్పించలేదమ్మా. చూడు, కృష్ణవేణి వంశీగారులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని చెప్పడానికి నా ఇంటికి రా. అప్పుడు నా కూతురు వచ్చిందని ఇంట్లోకి రాణిస్తాను. అంతవరకు నీ పుట్టింటి గురించి మర్చిపోమ్మా.
రక్త సంబంధీకుల వల్లే సమస్యలు వస్తాయి. రామలక్ష్మణుల్లా కలిసి ఉన్న నీ బిడ్డలిద్దరూ సుందోపసుందుల్లా కొట్టుకుంటారు. నువ్వు నీ భర్త రోడ్లపై పడతారు. సమాధానం కావాలన్నావు కదా, ఇదే నా సమాధానం. అవును, ట్రిగ్గర్లోకి వేలు పోనిచ్చాక గన్ పేల్చానా? అటు లేడీ వెళ్తుంది, ఎవరది? ఇందాక గేటు దగ్గరకు వచ్చి రత్నప్రభ గారు కావాలి అని అడిగింది. ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పలేదా? చెప్పాను మేడం. అసలు ఎవరావిడ? పేరు చాముండేశ్వరి అని చెప్పింది సార్.